డిఎస్సి నియామకాల చరిత్రలోనే ఏపీపీఎస్సి నియామకాల చరిత్రలోనే ఈ రెండు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అప్పగించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తారు అని అంటే దానికి కారణం ప్రశ్నలు తయారీ చేసే వ్యవస్థకు పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తొలగిపోతాయి కాబట్టి. ఒకసారి ఆయన అన్న మాటలు ఒకసారి వీళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు, ఒకసారి ప్లే చేసి ఒకసారి వినండి ఒకసారి. ప్రిపరేషన్ కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్ కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్ష, ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తినే మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు. ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. ఆయనంతకు ఆయనే ఒప్పుకున్నాడు కూడా. అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ జరగంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ దీన్ని జరిగించినాడు. దీనివల్ల పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల స్కామ్కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది. అందుకే సిబిఐ ఎంక్వైరీ అన్నది అడగడం జరుగుతూ ఉంది. ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజీకు ద్వారాలు తెరిచినారు కాబట్టి. ఇక పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్, డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ఇది నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్టు నవీన్ పేరు ఉంటుంది. వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి ప్లే చేయండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాటల్లో. అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. ఎవరికో ర్యాంక్ ఒకటి వచ్చిందని, అతని ర్యాంక్ ఒకటి వస్తే నేను కూడా కనుక్కున్నాను ఏంటి ఎట్లా వచ్చిందని. వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటారు. కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు కూడా. మరి నేను అడుగుతాను,
మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు? అబ్బా కొడుకులు ఇద్దరు నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. అదే కదా విన్నారు మీరు ఎంతగా? అదే కదా మీరు అంతా విన్నారు కూడా. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోతే ఎవరికైనా ఉద్యోగం ఎట్టిస్తాము, రాలేదు కాబట్టి ఇవ్వలేదంట. మరి ఇదే వాస్తవం అయితే మరి నవీన్ అనే క్యాండిడేట్ కోర్టుకు ఎందుకు పోయినాడు? మరి ఇదే వాస్తవం అయితే నవీన్ అనే వ్యక్తి కోర్టుకు ఎందుకు పోయినాడు? నవీన్ అనే వ్యక్తి కోర్టుకు పోయి క్యాండిడేట్ నవీన్ తన ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కోర్టుకు పోయినాడు. నెక్స్ట్ పేజ్ అమ్మా. తన డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఐఎమ్ నవీన్ మెగా డిఎస్సి సో అండ్ సో, login is not login from 26/8/2025 to till now 3/9/2025, so I could not receive the call letter. I got good marks in DSC, but why I am face this issue? ఆ పిల్లోడు పాపం వచ్చిరా అని ఇంగ్లీష్లో ఆ పిల్లోడు పాపం లెటర్ రాసినాడు. This particular reason I lost my job. Please unblock and send the call letter on third verification. This is final chance of my life. Please provide my call letter and candidate login. DSC login block అయింది అని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఇదే కోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసినాడు. ఇదే నవీనే కోర్టుకు ఇదే మాదిరిగానే ఫైల్ చేసినాడు. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చూస్తే ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ, కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ. ఆ కాపీలోనే తను సంతకాలు పెట్టి కూడా దాని తర్వాత సబ్సిక్వెంట్గా దాని కాపీలోనే పెట్టి ఇచ్చినాడు. నేను అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని అబ్బా కొడుకుని ఇద్దరిని ఒకటే అడుగుతాను. క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతాను. వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ, వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ, కోర్టులో ఫైల్ చేసాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా?
కారణం